అయోధ్య విరాళాల మాయం కేసు చిన్నదేం కాదని రోజులు గడిచే కొద్దీ తెలిసొస్తోంది. సీసీ కెమెరాల కళ్ళు కప్పారు, సెక్యూరిటీ వ్యవస్థని బురిడీ కొట్టించారు, ఏకంగా బ్యాంకింగ్ సిస్టమ్ని కూడా గట్టిగా వాడేశారు. పక్కా ప్లాన్ ప్రకారం లెక్కింపు గదిలోనే ఈ దోపిడీకి తెరలేపారు. పైకి కనిపిస్తున్న దొంగలు 8 మంది. మరి ఆ అష్ట దిగ్గజాల వెనక ఉన్నదెవరు? అసలు 8 మంది ఎవరు? దేవుడు సొమ్ముని ఎలా మళ్లించారు? భక్తుల నమ్మకాన్ని గుండెల మీద తన్నిన దారుణమిది. ఆ దేవుడిపై భక్తితో దండం పెట్టుకొని కానుకల్ని వేస్తే ఆ పవిత్రమైన నమ్మకాన్నే నిలువునా తగలెట్టేశారు ఈ కేటుగాళ్లు. మే చివరి వారంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ఓ అనుమానం వచ్చింది. భక్తుల రద్దీ చూస్తే రికార్డు స్థాయిలో పెరుగుతోంది. కానుకల పెట్టెలు నిండిపోతున్నాయి. కానీ బ్యాంకుల్లో డిపాజిట్ అవుతున్న సొమ్ము మాత్రం దారుణంగా పడిపోతోంది. ఇక్కడి నుంచే అనుమానం మొదలై ఇప్పుడు ఈ కేసులో అరెస్టుల దాకా వచ్చింది. సాధారణంగా ఒక్కో విరాళాల పెట్టెలో సుమారు 7 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు నగదు రావాలి. కానీ కొన్ని వారాలుగా అందులోని 500 రూపాయల నోట్ల కట్టలు మిస్టరీగా మాయమైపోతున్నాయి. సీసీ కెమెరాల్ని చూస్తే అంతా నార్మల్ గా ఉంది. మరి దేవుడి సొమ్ము ఏమైపోతోంది? దీన్నే తేల్చాలనుకున్నారు. దొంగల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు అధికారులు వేసిన మాస్టర్ ప్లాన్ ఆపరేషన్ హిడెన్ కెమెరా. నగదు లెక్కింపు జరిగే ప్రధాన గదిలో ఆ 8 మంది కేటుగాళ్లకు అస్సలు అనుమానం రాకుండా రహస్య కెమెరాలను అమర్చారు అధికారులు. తర్వాత ఒక వారం రోజుల సీక్రెట్ ఫుటేజ్ని స్క్రీన్ పై ప్లే చేసి చూస్తే అధికారులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. సాధారణ సీసీ కెమెరాలకు ఏ రూట్లలో బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయో ఈ ముఠాకు ముందే తెలుసు. అందుకే లెక్కింపు విభాగంలో ఉన్న నిందితులు కావాలనే ఆ కెమెరాలకు అడ్డంగా నిలబడేవారు. ఆ గ్యాప్ లో వెనుకున్న తోటి దొంగలు సిద్ధం చేసిన నోట్ల కట్టలోంచి నోట్లను అత్యంత వేగంగా లాగి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న లూజ్ దుస్తుల్లో, జేబుల్లో లోదుస్తుల్లో కుక్కేసుకునేవారు. నగదు మాత్రమే కాదు, రామయ్యకు భక్తులు సమర్పించిన బంగారు చైన్లు, ముక్కు పొడకలు, బంగారు నాణేలు, బంగారు బిస్కెట్లు, వెండి నాణేల్ని మాయం చేశారు. సాధారణ కెమెరాల కళ్ళు కప్పినా అధికారులు పెట్టిన రహస్య కెమెరాల నిఘాలో వీళ్ళంతా అడ్డంగా దొరికిపోయారు. అంతేకాదు, బ్యాంకులకు పంపే నోట్ల కట్టల్లో కొన్ని అదనపు నోట్లు చొప్పించేవాళ్ళు. సాధారణంగా బ్యాంకులు కేవలం నోట్ల కట్టల సంఖ్యను మాత్రమే లెక్కించి ఓచర్లు జనరేట్ చేస్తాయి తప్ప అందులోని ప్రతి ఒక్క నోటును విడివిడిగా లెక్కించమనే లూప్ హోల్ ను ఈ ముఠా వాడుకుంది. అలా పెంచిన కౌంట్ తో ఓచర్లు క్రియేట్ అయ్యాక ఆ నగదును గుడి నుంచి బ్యాంకుకు తరలించే దారిలో అత్యంత చాకచక్యంగా అదనపు నోట్లను ముఠా సభ్యులు నొక్కేసేవాళ్ళు. దీనివల్ల బ్యాంక్ పేపర్ వర్క్ సరిగ్గా ఉన్నట్టు కనిపిస్తూనే దేవుడి సొమ్ము దారి మళ్లిపోయాడు. ప్రస్తుతానికైతే గుడి దొంగల్లో 8 మందిని సిట్ అరెస్ట్ చేసింది. దొంగల ముఠాలో ఉన్న ఆ 8 మంది బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. మొత్తం స్కామ్ లో విరాళాల ఓచర్లు తయారు చేసే అనుకల్ప్ మిశ్రా పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఇతను తన అల్లుడు లవకుష్ మిశ్రాతో కలిసి అకౌంట్స్ మాయాజాలాన్ని నడిపించాడు. పోలీసులు లవకుష్ మిశ్రా ఇళ్లలో సోదాలు చేసినప్పుడు ఏకంగా 10 లక్షల రూపాయల దొంగతనపు నగదు పట్టుబడింది. మొత్తం వ్యవహారానికి మాస్టర్ మైండ్ గా వ్యవహరించింది రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్. ఇతగాడు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కు మాజీ డ్రైవర్ కావడంతో ఆ పరపతిని వాడుకొని విరాళాల పెట్టెల తాళాల్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. వీళ్లకు లెక్కింపు విధానంలో సహకరించింది సుభాష్ శ్రీవాస్తవ అనే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. బ్యాంకుల్లో నగదును ఎలా మేనేజ్ చేయాలో తెలిసిన అనుభవం ఉండడంతో ఇతనే ఈ స్కామ్ కు స్కెచ్ చేశాడు. వీళ్లలో అనుకల్ప్ మిశ్రాకు ట్రస్టీ అనిల్ మిశ్రా బంధువు అనే ముద్ర ఉండడంతో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది శరీర తనిఖీలు చేయడానికి భయపడేవారు. ఆ విఐపీ ఇన్ఫ్లుయెన్స్ ను వాడుకునే వీళ్ళు దొంగలించిన సొమ్మును దాచడం, సర్దడం లవకుష్ మిశ్రాతో పాటు టిన్ను యాదవ్ మేనల్లుడైన మనీష్ కుమార్ యాదవ్ కూడా చూసుకునేవాళ్ళు. పోలీసుల సోదాల్లో వీళ్ళ ఇళ్లలో 1,25,00,000 రూపాయల నగదుతో పాటు దొంగలించిన బంగారు ఆభరణాలు దొరికాయి. వీళ్లకు తోడుగా టెంపుల్ అటెండెంట్ అవినాష్ శుక్లా సిండికేట్ మెంబర్ గా మారి తన అకౌంట్ లోకి 5 లక్షలు నొక్కైగా కరుణేష్ పాండే అనే నిందితుడు రసీదుల పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడ్డాడు. మిగతా డబ్బంతా ఎక్కడ దాచారు అనే దానిపై వీరి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్ని స్తంభింపజేసింది సిట్ బృందం. గురువారం రాత్రి వీళ్ళందరినీ అయోధ్యలోనే సిట్ అధికారులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. బట్ కథ ఇక్కడితో ముగియలేదు, ముగియదు కూడా. వీళ్ళు వెనుకున్న పెద్ద తలకాయలు ఎవరు అన్నది బయటపడాల్సింది.